అమ్మా బాబాయ్, ఎంత రష్, ఎంత బాగుందో వ్యూ. వావ్, చూడండి ఎంతమంది పట్టుకున్నారు. ఇది మా వైబ్ అంటే. చూడండి పక్షులు చూడండి. వావ్, మామ ఈరోజు హైదరాబాద్లో ఒక బెస్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అవుతుంది. ఇక్కడ నుంచి నాకు 26 km. నేను ఎగ్జాక్ట్గా 4 కల్లా రీచ్ అవ్వాలి. 4 నుంచి 6 వరకే ఉంటుంది ఆ ప్లేస్. ఆ ప్లేస్ అంటే మీకు చూపిస్తారండి. ఈరోజు ఫుల్ వీడియో ఉండబోతుంది, సో డోంట్ మిస్ ఇట్. మా రూమ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. మా రూమ్ నుంచి 26 km. ఇదే మేము వెళ్ళబోయే వాహనం, బైక్, స్కూటీ. దీంట్లోనే ఈ ప్రయాణం చేయాలి. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ ఇది. ఎగ్జాక్ట్గా 4కి ఓపెన్ అవుతుంది. కొన్ని 4 నుంచి ఎక్కువ టైం ఉంటుంది, అంటే 4 to 6 అంటే 2 hours. మేము ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఓన్లీ 1 hour లేదా 2 hours ఉండాలి, మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. సో అందుకోసం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాం. హైదరాబాద్లో అన్నిటికంటే ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, అమ్మ ఎక్కడ చూసినా ట్రాఫిక్. నువ్వు అరగంటలో చేసింది కూడా 1.5 2 గంటలు పడుతుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఎందుకంటే ఒళ్ళు మాత్రం మంటలు పడుతున్నాయి. ఇంకా చిరాక ట్రాఫిక్ ఒకటి మంచిగా. ఎందుకు మామ ఇది, అనవసరంగా బయటకు వచ్చాను. మేము ఇంత ఎండ అస్సలు ఎప్పుడు చూడలేదు. ఆఫీస్లో కూర్చుంటే ఎండ కోసం ఏం తెలుస్తుందిలే, బయటకు వచ్చి అనవసరంగా. యాక్చువల్గా బస్సు నేను అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ అక్కడికి బస్సు అయిన తర్వాత మళ్ళీ నాకు తెలియదు. అంతా ఈ గూగుల్ మ్యాప్సే. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను వెళ్ళడం ఫస్ట్ టైం. సో నాకు ఇంకా ఆప్షన్ లేదు, అందుకే బైక్ తీసేసుకున్నా. బైక్ తీసుకొని ఇంకా బైక్లో వెళ్ళడమే ఎంత జర్నీ అని. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళడం అంత కష్టం. ఎట్లా చెప్తున్నాను, హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ నాకు తెలిసినంత ఇంకెక్కడ లేదని నేను అనుకుంటున్నాను. నేను వెళ్తామని చెప్పి 1/2 hour అవుతుంది. కాసేపు అయ్యాక పెట్రోల్ బంకులు మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉంటే లేదని తెలియక ఇక్కడ పెట్రోల్ కొట్టించేసాం. ఏదేమైనా సరే ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో వేసేవాళ్ళు బ్రో, మీరు అసలు గ్రేట్ బ్రో. ఎలా బ్రో ఇలా తట్టుకుంటున్నారు? అన్నీ పిచ్చి ఎక్కుతుంది అసలు, ఎలా చేస్తున్నారు? కానీ మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ నుంచి ట్రాఫిక్ వెళ్ళడం సేఫ్ లేకుండా అయిపోయింది. మన బైక్ కాబట్టి రైడర్ అనుకుని వెళ్ళిపోతాం. అసలు గ్యాప్ లేదు, సండే కాబట్టి చాలా మంది వచ్చినట్టు. చూడండి ఒకసారి రష్ చాలా ఉంది, మీరే చూడండి. చెప్పాను కదా మా హైదరాబాద్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. ఫైనల్గా మన డెస్టినేషన్కి వచ్చాము మావా, ఈకో పార్క్. ఇదే పార్క్ ఎంట్రీ. ఇవ్వండి పార్క్ వైపు చూడండి ఎలా ఉన్నాయో. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసరికి పార్కింగ్ ఏరియా లేదు, మా బైక్ వచ్చేసరికి కింద పార్కింగ్ చేసాం. ఫైనల్గా ఇకే పార్క్ అయితే వచ్చాం. ఇక్కడ టికెట్లు ఎక్కడ తీసుకోవాలి కూడా తెలియదు. ఇలా బైక్ నడుచుకొని వెళ్ళలేము, ఎంత దూరం వెళ్ళాలో కూడా తెలియదు. అసలు ఏడమో, అసలు పార్కింగ్ కాదు కదా, అసలు ఏం లేదు, ప్లేసే లేదు కనీసం. యాక్చువల్గా బైక్తో దీని పై వరకు వెళ్ళొచ్చు మనం, కానీ ఏంటంటే మొత్తం పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఆ కిందనే మమ్మల్ని హోల్డ్ చేశారు. అక్కడే పార్కింగ్ అంతా పెట్టాం. చూడండి ఎంత పైకి వెళ్ళాలో. నాకు ఈరోజు బొద్దుగా సూర్యుడు సపోర్ట్ చేయలేదు అసలు. స్కూల్లో ఉన్న పిల్లలు మొత్తం ఏడా ఉన్నారుగా. మా స్కూల్ టైంలో ఇలా కాదు, కానీ అసలు ఎక్కడికి తీసుకెళ్ళే వీళ్ళు. చూడు ఎంజాయ్మెంట్, ఫుల్ ఎంజాయ్. లైన్ అంట, క్యూ అంట. సండే వస్తే ఇంకా పన్న. ఏడ పార్కింగ్కి ఏడుంది, ఇక్కడ వరకు బైక్ తీసుకురావచ్చు. చాలా వరకు నచ్చాం మేము. మీకు వ్యూ చూపిస్తారండి, చూడండి మామ. లిటరల్లీ చెప్తున్నాను, ఒకవేళ హైదరాబాద్లో ఎవరైనా ఉంటే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అసలు నేను ఫుల్ డీటెయిల్గా చెప్తా వీడియో మొత్తం. అసలు లోపల ఏముంది, ఏం జరుగుతుంది, ఎలా ఉందో కంప్లీట్ చెప్తా. అసలు వ్యూ చూడండి, అదిరిపోద్ది. ప్లాంటేషన్ కానీ ఏమైనా ఉందా మా వ్యూ చూడమా. హైదరాబాద్లో ద బెస్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు.
కానీ చూసా కదా మా వ్యూ, చూడండి ఒకసారి నా బ్యాక్ చూసేసరికి పిచ్చిగా ఉంది. ఈవినింగ్ టైము బెస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. నేను ఫుల్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా A to Z నేను ఈ వీడియో ఫుల్ వీడియో చేస్తా. ఇంక లోపలికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళాక టికెట్ అంతా మొత్తం చేస్తా కంప్లీట్గా. సో వీడియో మధ్యలో మాత్రం మిస్ అవ్వకండి, కంప్లీట్గా చూడండి. మీకు ఒక బెస్ట్ ప్లేస్ హైదరాబాద్లో బెస్ట్ ప్లేస్ మీకు అవుతుంది. సో తప్పకుండా చూడండి. లోపలికి వెళ్దారండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందమ్మా. ఎంట్రీ చూడండి ఎంత హౌస్ఫుల్ కంప్లీట్గా. మనం వెళ్ళాల్సింది ఆ లోపలికి. అక్కడ చూడండి ఒక బ్లాక్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఎంట్రీ ఏమాత్రం ఖాళీ లేదు. కంప్లీట్గా ఎంత రష్ ఉందో చూడండి. ఇక్కడ కెమెరాను డ్రోన్స్ అనేవి అలవలేదు. ఓన్లీ మ్యాక్సిమం మన ఫోన్స్ అయితే తీసుకోవచ్చు, మిగతా వేరే అలవలేదు. టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్, అడల్ట్కి అయితే 100 రూపీస్. ఈ QR స్కాన్ చేసి టికెట్ బుక్ చేసుకోవాలి. మేము ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాం. ఇక్కడ మన ఫోన్లో మన QR అనేది స్కాన్ చేయాలి. మన మెట్రోలో ఎలాగైతే వెళ్తామో అలానే QR స్కాన్ చేస్తే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. బాబా ఏమైనా న్యాచురల్ ఉందమ్మా, బ్యూటిఫుల్ అసలు. చిండు బాయ్, వావ్. ఇక్కడ నుంచి ఇది మొత్తం నువ్వెంత తిరుగు 2 hours నీ ఇష్టం. మేము వెళ్ళాల్సిన లొకేషన్ అక్కడికి మామ, చూడండి లొకేషన్. అక్కడికి ఎంత తొందరగా వెళ్ళాలని ఉంది అసలు. ఆడ చూడు చుట్టూ నేచర్ బ్యూటిఫుల్ అసలు. బాగా నచ్చింది. ఎంతమంది ఫొటోస్ తీసుకున్నారు మీరు చూడండి. ఇక్కడ నుంచి అక్కడ ఆడుకోవడానికి ప్లే స్టేషన్ ఉంది. వ్యూ చూడండి మా అంత బాగుందో. కొన్ని వ్యూస్కి అయితే అసలు అదిరిపోయే ప్లేస్ మా మీద. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే 5:30కే క్లోజ్ చేస్తున్నారు ఇది. ఫైనల్గా వ్యూ చూడు మా ఎంత బాగుందో అసలు. ఏమైనా ఉందా కుర్రపాడు, బాగా నచ్చింది. బాగుంది, చాలా బాగుంది. వావ్, మా వ్యూస్ అయితే మీరు అసలు చూసి నిజంగా షాక్. ఇక్కడ చూపిస్తాను చూడండి, పైకి ఎక్కుతున్నాను చూడు మా వ్యూ. ఇప్పుడు ఈ వ్యూ చూపిస్తాను నేను పైకి ఎక్కి కంప్లీట్గా. ఇది వచ్చేసరికి ఆ బ్రిడ్జ్ వుడ్ బ్రిడ్జ్ నుంచి అలా వచ్చి ఇక్కడ సైడ్ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. అది క్రాస్ అయ్యి ఇలా రావాలి. ఇది పార్కింగ్ పక్కనే. చూడండి మా వ్యూ చాలా 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 బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. వర్త్ మా మీరు ఇచ్చే 100 రూపీస్కి చాలా వర్త్ అని వ్యూ. కిందంతా ఇదంతా హోలు, దీని నుంచి ప్లాంట్ బాగుంది. ఇదంతా వ్యూ. ఈ వ్యూ అయితే బాగుంది చాలా. యాక్చువల్గా ఆ బ్రిడ్జ్ నుంచి అలా పైకి వెళ్ళొచ్చు, పై కొండల పైకి వెళ్ళొచ్చు మనం. కానీ నాకు అంత టైం లేదు, నేను వేరే దగ్గరికి వెళ్ళాలి. సో నేను ఇంకో ప్లేస్ మీకు చూపిస్తా. సో నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఇందాక నుంచి. అక్కడికి చూపిస్తారండి. మా ఈ బోర్డు చూడండి, ఇల్యూజినేషన్ ఎంత బాగుందో చూడండి. అదేదో పెద్ద లోయ ఉన్నట్టు. అలాగే అవంత బాగున్నాయి చూడండి మా, బ్యూటిఫుల్ అనిపించి. ఇందాక వచ్చిన బ్రిడ్జ్ ఇదంతా పిల్లల ప్లే స్టేషన్. కిడ్స్ ఉంటే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు మొత్తం వాకింగ్ కల్లా. బాగుంది మామ, మంచి సీనరీ అసలు. వ్యూస్లో ద బెస్ట్ వ్యూస్ అవ్వచ్చు మీకు హైదరాబాద్ వస్తే. హైదరాబాద్లో ఉంటే ఇది ది బెస్ట్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. అక్కడికి వెళ్ళాలి మేము. అసలు ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుంది లొకేషన్ అంతా. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఏ ఫ్లవర్ పోయకూడదు. సీక్రెట్ మేడం పెట్టారు, ఆవిడ మొత్తం మీరు చూసుకుంటారు. సో మీరు ఒకవేళ వస్తే జాగ్రత్త, ఏవికి తీయకూడదు. ఇన్ని ఫ్లవర్స్ కలమనుకుంటున్నాయి, ఏది మన టెంపుల్ చూడండి ఎంత బాగున్నాయి. మనం యాక్చువల్గా ఇటు అనుకున్నాం, ఇటు కాదంట, మళ్ళీ ఇటువైపు వెళ్ళాలి. ఇలా పైకి ఎక్కాలి మామ. ఇది అంత టైం మనకు తెలియదు. కానీ ఇక్కడికి వస్తే ఏంటంటే కంప్లీట్గా నేచర్ వైబ్స్ అనమాట. మీరు ఎటువైపు చూడండి పువ్వులు మొక్కలు తప్ప ఇంకేం ఉండవు.
చూడండి మా కూర్చోడానికి ఎంత బాగున్నాయో. వావ్, చూడండి ఎటువైపు చూడు నేచర్ తప్ప ఇంకేం కనిపించదు. పువ్వులు చెట్లు మీరు స్టెప్స్ చూడండి, యూనిక్గా ఉంది. స్టెప్స్ వచ్చేసరికి బాగున్నాయి. చూడమా వ్యూ, ఆ బ్రిడ్జి చూడమా ఎంత బాగుందో. చూడండి ఆడ చూడు, కూర్చోడానికైనా నిల్చోడానికైనా ప్లేసెస్ అయితే పిచ్చి పీక్స్. అసలు మీరు ఫోటోషూట్ చేసుకోవాలనుకున్నా చాలా బాగుంది. ఇది మంచి లొకేషన్. ఒక పర్ఫెక్ట్ గ్రీనరీ కోసం వెతుకుతున్నారంటే ఈవినింగ్ టైంలో వస్తే మీరైతే చాలా మంచి వైపుని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అవ్వండి, మేము ఫైనల్గా రీచ్ అయిపోయాం. బట్స్ది మళ్ళీ అక్కడ సెపరేట్ టికెట్ తీసుకోలేము. సో వెయిట్ చేయండి, ఆ టికెట్ ప్రైజెస్ ఇంకా లోపల ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. ఇక్కడనే క్యాంటీన్ ఉంది, మీరు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకొని మీరు అక్కడ చిల్ అవ్వచ్చు, అక్కడ కూర్చోవచ్చు, ఎక్కడ మీకు నచ్చిన దగ్గర కూర్చోవచ్చు. ఇక్కడ క్యాంటీన్ మీకు ఏదైనా ఫుడ్ తీసుకోవాలనుకుంటే. పార్టీ ఏరియా, ఫ్లవర్ గార్డెన్, బోర్డ్ వాక్, ఆపరేషన్ థియేటర్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. వే అనమాట ఇటువైపు. ఇదిగోండి ఫన్. అసలు సండే ఖాళీ లేదు. టికెట్ మీకు ప్రైజెస్ చెప్తాను చూడండి, వెయిట్ చేయండి. మండే టు ఫ్రైడే 150 రూపీస్. ఒకవేళ సాటర్డే సండే వస్తే ఒక పర్సన్కి 200 రూపీస్ ఓన్లీ బర్డ్స్ కోసం, బర్డ్స్ చూడాలంటే. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. టికెట్స్ ఇంకో పార్క్. ఇంకా లోపల ఎంట్రీ. వావ్, అమ్మబాబి ఈ గొలుసులు బాధేంటి. అయ్యో బాబోయ్, ఏదో జైలు నుంచి వచ్చినట్టుంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఇవన్నీ బర్డ్స్ ఉంటాయంటే ఇక్కడ. సౌండ్స్ వినండి ఒకసారి. ఇది చాలా డీల్స్లో చూసాను బర్డ్స్ పట్టుకోవడం. అమ్మ బాబాయ్, ఎంత రషా చూడండి. పక్షులు చూడండి, వెతుక్కోవాలి ప్రజెంట్. ఎంత రష్ ఉందో చూడండి. మీరు మ్యాక్సిమం వస్తే సండే సాటర్డే రాకండి, చాలా రష్. ఒకవేళ మీరు రావాలనుకుంటే మండే టు ఫ్రైడే ఎప్పుడైనా రావచ్చు, కొంచెం రష్ ఉండదు అనుకుంటా. పక్షులు చూడండి చూడండి, నేను బాతులు చూడండి. తెలిసిందా ప్యారెట్ చూసామా, భలేగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఈ చుట్టుపక్కల లొకేషన్ అంతా మొత్తం ఈకో పార్క్. అసలు మొత్తం ఒక అడవి, చిన్న మినీ అడవిలా ఉంది. ఇక్కడ పక్షుల్ని పెంచారు. చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో, మీరే చూడండి. ఈ పక్షులు ఏవి ఎగిరిపోకుండా నెక్స్ట్ అనేది కవర్ చేశారు. మొత్తం ప్లాంట్స్. ఈ ప్లాంట్స్లో పక్షులు ఎక్కడ ఉన్నాయి కనుక్కోవడం కూడా అంత ఈజీ కాదు. సౌండ్స్ మాత్రం బాగా వస్తున్నాయి, మీరే వినండి. చూడండి ఎంతమంది కొట్టున్నారు. ఇది మామ వైబ్ అంటే. చూడండి పక్షులు చూడండి. వావ్, చూడండి ఎంతమంది. వాళ్ళ ప్లేట్లో చూడండి పక్షులు ఎలా ఉన్నాయో. బాబా, నువ్వు ఎంత బాగుంది చూడండి. ఒకవేళ మీరు వస్తే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది మీరైతే పక్కా విజిట్ చేయండి. వావ్ బాబా, ఏం వ్యూ. ఆ ఫుడ్ తీసుకుంటున్నాం. పక్షి మా చేతిలోకి రావాలండి. ఒక్కటైనా వస్తే అదిరిపోద్ది వ్యూ. వెయిటింగ్ ఎంతమందికి వచ్చినప్పుడు నాకు రాదమ్మా, ఒక్కటైనా రావాలని కోరుకుంటున్నాను. వాటర్ బాటిల్
ఇన్స్టాగ్రామ్ కోసం దాని అరుపులు చూస్తే మీకు పిచ్చెక్కిపోద్ది అసలు. ట్రైన్ ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడ ఫుడ్ ఇక్కడే అయిపోయింది. సాటర్డే సండే అయితే ప్రిఫర్ చేయకుండా అసలు. ఇప్పుడు పక్షులు ఎంత ఎన్ని పక్షులు ఉన్నాయి చూడండి. వావ్, చూడండి మామ ఎన్ని పక్షులు ఉన్నాయో. ఏరియా మొత్తం పక్షులే. మా దగ్గర ఫుడ్ చేతిలో ఫుడ్ లేదు. ఒకవేళ ఫుడ్ ఉంటే మాత్రం చాలా వచ్చిందో. అసలు ఈ పక్షి చూడండి, కలర్ చూడండి, రెడ్ కలర్ పక్షి ఎంత బాగుందో. అక్కడ ఆ ప్యారెట్ చూడండి, మొత్తం పిచ్చి పిచ్చి పోతుంది. మీరు ఒకరు విజిట్ చేస్తే ద బెస్ట్ ప్లేస్ అవుతుంది. చాలా బాగా విజిట్ చేయొచ్చు. ఎన్ని పక్షులు ఆడుతున్నాయి, అంత క్యూట్గా ఉన్నాయి. చాలా క్యూట్. అంత క్యూట్. చూడండి అసలు ఎంతైనా సౌండ్ వినండి. అసలు ఎంత బాగుంది చూడండి. నాలుగు చూడండి ఎంత బాగున్నాయి. వావ్, పక్షి చూడండి, ప్రతి ఒక్క మొక్క పక్షిలాగే తీశారనమాట. చూడండి వింగ్స్తో పక్షి బాగుంది మొత్తం. అది చూడండి మొత్తం పక్షి వైపు పిచ్చి పిచ్చి నచ్చింది. బాగుంది మా, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. చూడండి చూడండి మా, అసలు నేచర్లో ఉన్న పక్షులు మొత్తం ఏడే ఉన్నట్టున్నాయి. వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు. అసలు చూడండి అసలు ఎంత చిన్న పిల్లల్లాగా అవి వెనకే తిరుగుతున్నాయి ఫుడ్ కోసం. పిచ్చుకుంది అసలు వైబ్. అసలు మాటలో చెప్పలేము మామ, మాటలో చెప్పలేము. చూడండి బాబా ఏమైనా వాలిందా. ఇప్పుడు పట్టుకారు చేయి పెట్టరా. ఓన్లీ పక్షులు చూడడానికి 200 వేస్ట్ అని అనుకుంటే మాత్రం మీరు అసలు పప్పులో కాల్ వేసినట్టే. 200 వర్త్. అసలు యాడ్లేని పక్షులు మొత్తం మీకు కనిపిస్తాయి. అసలు లోపలికి వచ్చిన తర్వాత మీ వైబ్ పూర్తి మీ వైబ్ మారిపోతుంది. ఆ సౌండ్ కానీ ఈ అంబియన్స్ కానీ బాగున్నాయి, చాలా బాగుంది చూడడానికి. మనం ఫైనల్గా సౌండ్స్ అయితే వినండి ఒకసారి. చాలా కష్టపడి ఎగ్జిట్ ఎదుర్కొన్నాం. మొత్తం గారికి ఎగ్జిట్ కొన్నా, ఎగ్జిట్ సాధించాం. అయిపోయింది 2 నిమిషాలకి. వ్యూ చూడండి అంత బాగుంది. ఈవినింగ్ బయటకు వచ్చిన తర్వాత ఇది టైం వచ్చేసరికి 6:20 అవుతుంది. 6:20కి వ్యూ చూడండి. బ్రిడ్జికి ఇదే తోవా, ఇదే మా బ్రిడ్జ్. చూడండి అసలు ఆ వైపు చూడండి ఎంత బాగుందో. మొత్తం అసలు సిటీకి ఈ వైపుకి సంబంధం లేదు కంప్లీట్గా. ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ మీకు చూపిస్తాను చూడండి, వుడెన్ బ్రిడ్జ్. ఇక మా చూడండి బ్రిడ్జ్ ఎంత లాంగ్ బ్రిడ్జ్. ఏదైనా ఉందా, చాలా బాగుంది అంత లొకేషన్. బ్రిడ్జ్ అసలు ఖాళీ లేదనుకోండి. సండే సాటర్డే అస్సలు ప్రిఫర్ చేయకండి. ఫోటో తీయమని చూడండి ఈ చివరి నుంచి ఆ చివరికి ఎంతమంది ఉన్నారు. వ్యూ చూడండి ఎంత బాగుంది. చిన్న గ్యాప్ కూడా లేదు, అంతా కొంచెం గ్యాప్ ఉండే. చూడు కనీసం గ్యాప్ లేదు అసలు. ఫొటోస్ వీడియోస్ తీసుకోండి. వ్యూ చూడండి ఎంత బాగుంది. నా రికమెండేషన్ ఏంటంటే పక్కా సాటర్డే కానీ సండే కానీ అస్సలు రావద్దు. వ్యూలో ఇది బెస్ట్ వ్యూ అవుతుంది మా బ్రిడ్జ్. ఈవినింగ్ టైం చూడండి సన్సెట్ ఎంత బాగుందో వ్యూ. ఎటు చూసినామో మీరు పీస్ఫుల్ ఉండొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి లొకేషన్ కూడా. ఇదే వ్యూ పాయింట్ ఎంత బాగుందో చూడండి.
అందరు కూర్చోడానికి కానీ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అంత చాలా బాగుంటుంది ఇక్కడికి. చూడండి ఎంత బాగుందో వ్యూ. టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. ఒకవేళ ఇన్కేస్ మీరు రావాలనుకుంటే పక్క వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి. ఇక్కడ వాటర్ బాటిల్ కాస్ట్ కూడా అప్రాక్సిమేట్లీ 150 రూపీస్ 100 రూపీస్ ఉంది. చాలా ఎక్స్పెన్సివ్. నాకు తెలిసి మీరు ఇవన్నీ తిరిగేటప్పటికి మీకు ఇంకా అయిపోద్ది స్వెట్. సో బెటర్ టు ప్రిఫర్ వాటర్ బాటిల్ తీసుకురండి మీరు వచ్చేటప్పుడు, క్యారీ చేయండి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ ప్లేస్ టు విజిట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. బెస్ట్ ప్లేస్. అది కూడా ఈవినింగ్ టైం రావడానికి ప్రిఫర్ చేయండి, మార్నింగ్ టైం వేస్ట్ చేస్తాను.